నమస్కారం కృష్ణారావు గారు. ఈరోజు మనము జాతీయ అంశాల్లో చూసేటట్టయితే మరి 4 విడతల పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోయింది. ఇంకా 5, 6, 7 ఉంది. అందులో ఈరోజు ముఖ్యంగా విశేషం ఏంటంటే మరి మామూలుగా మనం చూసుకున్నట్లయితే ఏ ప్రాంతం వాడు ఏమిటని అనుకుంటాము. మరి ప్రధానమంత్రి అంటే దేశానికి సంబంధించిన వ్యక్తి. అటువంటి ఆయన బట్ బేస్ రూట్స్ ఆర్ ఫ్రమ్ గుజరాత్, నరేంద్ర మోడీ గారు. బట్ అట్లాంటి ఆయన వారణాసిని అడాప్ట్ చేసుకుని వారణాసిలో ఈరోజు నామినేషన్ వేసుంటారు ఆల్రెడీ. అంటే మనం ఇప్పుడు 12:30 అట్లా అయింది. సో దీనికేమో మరి బీజేపీ పాలిత ముఖ్యమంత్రులందరికీ ఆహ్వానం పంపారు. అట్లాగే మన కోయిలేషన్ పార్ట్నర్స్ ఎన్డీఏ అనుకునేది ఆంధ్రప్రదేశ్ నుంచి మరి చంద్రబాబు నాయుడు గారును తర్వాత పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్ళినట్టు తెలిసింది మనకి. ఆయన అంటే నరేంద్ర మోడీ గారిని చూస్తే మంచి నాయకత్వ లక్షణాల్లో మామూలుగా నేను చూస్తున్నా. ఇంతవరకు వచ్చిన అంటే లాల్ బహదూర్ శాస్త్రి గారి తర్వాత ఆయన నిబద్ధత, నిజాయితీ ఇవన్నీ బాగా ఉండి షార్ట్ పీరియడ్ చేసిన వెరీ ఎఫెక్టివ్ ప్రైమ్ మినిస్టర్ కింద ఒక పారదర్శకత చూపించారు. అట్లే వాజ్పేయి గారి తర్వాత ఈయన ఈ 10 ఏళ్లలో దేశాన్ని ఎందుకంటే ఎంతో క్లిష్ట పరిస్థితి, ప్రపంచం అంతా ఆర్థిక వ్యవస్థ అంతా అన్ని చోట్లను అతలాకుతలం అయిపోయింది. అంటే మీరు చూస్తే మామూలుగా మనకి ఈ బ్రిటన్, యూరోపియన్ ఎకానమీయే మొత్తం అంతా dwindle అయిపోయింది. పెద్ద పెద్ద దేశాలన్నింటినీ మొత్తం అంతాను చాలా కష్టమైపోయింది. ఈవెన్ టుడే ఆల్సో. అట్లాంటి చోట్ల మోడీ గారు మటుకు మనకి ఈ 10 ఏళ్ల పాలనలో భారతదేశాన్ని చాలా ముందుకు తీసుకెళ్లారు. ఇంకా భవిష్యత్తులో కూడా ఆయన ఒక ఆశాజ్యోతి కింద మిగిలి మన దేశాన్ని ఆయన $multi-trillion ఎకానమీ కింద మారుస్తారనేది దాంట్లో నిస్సందేహంగా దాంట్లో మనం అనుమానించవలసిన పరిస్థితి లేదు. అట్లాంటి మోడీ గారు ఈరోజు వారణాసిలో వేస్తున్నారు ఏది నామినేషన్. మీరు చెప్పినట్టు ఈ ఎలక్షన్ ప్రాసెస్ ఇంతకాలం జరగడం కూడా మంచిది కాదు. సో ఇప్పుడు దానికి సపోర్ట్గా వీళ్ళందరూ వెళ్ళడం కోయిలేషన్ పార్ట్నర్స్. తర్వాత నిన్న అమిత్ షా గారు కూడా ధైర్యంగా మీకు 400 కన్నా ఎక్కువ వస్తాయి. మళ్ళీ నేను స్టాక్ మార్కెట్ గురించి చెప్తున్నట్టు కాదు, కానీ మార్కెట్ పడినప్పుడల్లా మీరు కొనుక్కోండి, 4వ తారీఖు నుంచి మార్కెట్ పిచ్చగా పెరుగుతుంది అని అన్నారు. అట్లాగే మరి ఈరోజు ఇంకో ఇన్ఫర్మేషన్ కూడా నిర్మలా సీతారామన్ గారు కూడాను ఈ బ్రోకరేజ్ హౌసెస్ని కూడాను అడ్రస్ చేస్తారని సాయంత్రం అదొకటి వచ్చింది. అట్లాగా మన ఈ మోడీ గారు నామినేషన్ వేయడం దాని మీద మీ యొక్క స్పందన ఎట్లా ఉంది, తర్వాత ఆయన దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారనేటువంటి విషయాన్ని మీరు జస్ట్ మీ విశ్లేషణ ఇస్తే బాగుంటుంది. గంగా తరంగ కమనీయ జటాకలాపం గౌరీ నిరంతర విభూషిత వామభాగం వారణాసి పురపతిం భజ విశ్వనాథం. సనాతనం అనాది అయిన నగరం వారణాసి. వారణాసి హిందూ సంస్కృతికి, హిందూ కాదు ఇండియన్ సంస్కృతి, నేను అనేది అది నాట్ ఈవెన్ రిలీజియస్ ఐడెంటిటీ, కల్చరల్ ఐడెంటిటీ, సాంస్కృతిక ఐడెంటిటీకి ఒక ప్రతిబింబం. అటువంటి వారణాసిని తన లోక్సభ నియోజకవర్గంగా పెట్టుకోవటం అనేది చాలా గొప్ప పని చేశాడు ఆయన. గుజరాత్ నుంచి కంటెస్ట్ చేయకుండా ఇక్కడికి వచ్చి కంటెస్ట్ చేయడం అనేది. కోర్స్ అంతకుముందు ఐ థింక్ ఈయన వాజ్పేయి గారు లక్నో నుంచి కంటెస్ట్ చేసేవాడు అనుకుంటాను. లక్నోను, అలహాబాదు, అక్కడ లక్నోయే నాకు తెలిసినంత మటుకు. సో ఇప్పుడు ఇది వాజ్పేయి గారి తర్వాత ఈయన ఉత్తరప్రదేశ్ బిగ్గెస్ట్ స్టేటు. వారణాసిలో కూడా వచ్చిన తర్వాత తీసుకున్నవి అమోఘమైనటువంటి చర్యలు. ఆ మొత్తం ఆ టెంపుల్ కారిడార్ని అంతా డెవలప్ చేయటం ఎంత పెరిగింది అక్కడికి. ఇది టూరిజం బ్రహ్మాండంగా పెరిగింది. సో ఆ రకంగా ఒక నేషనల్ ఐడెంటిటీకి వారణాసిని ప్రతీకగా చేసి అక్కడి నుంచి నిలబట్టడం అనేది చాలా గొప్ప విషయం. అక్కడే నామినేషన్ వేయటం, ఆ నామినేషన్కి వీళ్ళందరూ వెళ్ళటం, అదే ఒక ఫీల్ ఇచ్చేస్తూ ఉన్నది. దాంతో ఐ థింక్ ఉత్తరప్రదేశ్లో ఒక మంచి ఎఫెక్ట్ కూడా పొలిటికల్గా వచ్చేటటువంటి అవకాశం ఉన్నది. తప్పకుండా వారణాసి నుంచి ఆయన
ఎంపీగా వచ్చి ఇంకొక 3 ఏళ్ళు ఇంకో థర్డ్ టర్మ్ దేశ సేవ చేయటానికి అది మంచి పునాది అవుతుందని ఆశిద్దాం. అది విన్నాను, మంచిది. అంటే అది హిందూ కింద నేను చాలా హర్షించగలిగింది ఏంటంటే, ఫస్ట్ ఆ కాలభైరవ స్వామి దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర పూజలు చేసి, అంటే ఒకటి మనం ఏదైనా మనం ప్రకారం ఎట్లా చేస్తారో అట్లాగా ఆయన కూడా ఇవన్నీ చేసుకొని అందరి నమ్మకాన్ని వమ్ము చేయకుండా చక్కగా వెళ్ళి నామినేషన్ చేయడం అనేది చాలా. క్షేత్రపాలకుడు కాలభైరవుడు వారణాసి క్షేత్రపాలకుడు, మనకు అదే. అట్లాగే మరి ఈయన కూడా ఎక్కడైనా కానీ క్షేత్రపాలకుడికి చాలా చాలా ఇంపార్టెన్స్ ఉంది మన కల్చర్లో. సో వారణాసి అంటేనే అన్నపూర్ణాదేవి, శివయ్య ఎంత ఇంపార్టెంటో కాలభైరవుడు అంత ఇంపార్టెంట్, అంతకన్నా ఇంపార్టెంట్. సో అక్కడికి పోయి చేయటం అనేది చాలా గొప్ప విషయం. చాలా మంచి విషయాలు చెప్పారండి. మళ్ళీ జూన్ 4వ తారీఖు నాడు ఈ పోల్ రిజల్ట్స్ బట్టి చూసుకుందాం. మధ్యలో కూడాను చూసుకుని మరి ఈ 5th, 6th, 4th అంటే ఈ నెలలోనే 20, 24 జూన్ 1 నాడు జరిగే వాటి గురించి కూడాను. ముఖ్యంగా ఏంటంటే ఇవి ఉత్తరప్రదేశ్, బీహారు, వెస్ట్ బెంగాల్లో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఇది ఉన్నాయి కాబట్టి అది ఓటర్ నాడి ఏ విధంగా అంటే నేను కూడా వారణాసి ఇది ఉత్తరప్రదేశ్లో బాగానే ఉంటుంది, మరి బీహార్లో కూడా కోయలేషన్ ధర్మం ఉంది కాబట్టి బాగానే ఉండొచ్చు. ఒక వెస్ట్ బెంగాల్లోని వెదర్ బీజేపీ విల్ హ్యావ్ ఎడ్జ్ ఆర్ నాట్. యాక్చువల్లీ వెస్ట్ బెంగాల్లో గెయిన్ చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి ఇప్పుడు. సో దాని మీద మనం చూద్దాము. అందులో మరి ఇప్పుడు కేజ్రీవాల్ గారు కూడా బెయిల్ ఇచ్చారు. మరి ఆయన ఏ విధమైన వ్యాఖ్యలు చేసి ఏ విధంగా ప్రజల మనస్సును మారుస్తారనేది కూడా వేచి చూడాలి. రైట్. నమస్కారం. థ్యాంక్ యూ. నమస్కారం.